హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మనము గ్రీన్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాము. దానికోసమని కొన్ని మన చికెన్ వింగ్స్ అయితే మరీ ఎక్కువ ఏం లేవు, ఒక 4 ఉన్నాయి. అండ్ దెన్ మన చికెన్ లెగ్ పీసెస్ వచ్చేసి ఒక 7 ఉన్నాయి. అవన్నీ ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ గ్రీన్ చికెన్ వింగ్స్ చేద్దాం అనుకుంటున్నాము. మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ గ్రీన్ చికెన్ని. సో దానికోసమని కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ దెన్ పుదీనా వీటన్నిటిని తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట. సో మా వైఫ్ కూడా నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఈరోజు మా వైఫ్ చెప్తే నేను అన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట అవన్నీ. సో చూద్దాము ఎట్లా చేద్దాము ఏంటి అనేది. సో వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి, నీట్గా గ్రైండ్ అవుతుంది. అండ్ దెన్ ఈ చికెన్ని ఒక బౌల్లో తీసుకొని దాని తర్వాత మనము 1 by 1 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. మీరైతే సరిపడంత వేసుకోండి. మేమైతే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాము. దాని తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్న మిక్సీలో వేసి రుబ్బుకున్న పేస్ట్ని అయితే వేసుకోండి, గ్రీన్ పేస్ట్ని. సో ఇది వచ్చేసి మనకి ఇదే యాక్చువల్గా గ్రీన్ కలర్ ఇచ్చేది చికెన్కి. సో ఇది కూడా మీకు కావాల్సిన విధంగా వేసుకోండి, కొద్దిగా మంట కావాల్సింటే అట్లా. అండ్ దెన్ గరం మసాలా వేసుకున్నాము, కొద్దిగా పెరుగు కూడా వేసుకున్నాము. సో గరం మసాలా ఇవన్నీ కూడా పెద్ద స్పెసిఫిక్ కొలతలు అంటూ ఏం లేవు, మీకు కావాల్సిన విధంగా వేసుకోండి. అదేవిధంగా పెరుగు కూడా. సో పెరుగు కూడా ఏంటంటే కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకుంటే మనకు చికెన్ వాటరిష్గా అవుతుంది. సో ఎక్కువ చికెన్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ పెరుగు వేసుకోండి, లేదంటే కొద్దిగా తక్కువనే వేసుకోండి. ఇక్కడ మనమైతే 7 లెగ్ పీసెస్కి కొద్దిగా వేసుకున్నాం పెరుగు. సో దాని తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసి దీనికి ఉప్పు కూడా సరిపడా వేసుకోండి. దీంతో కూడా కొద్దిగా మనము ఇది మన ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. సో ఎండుమిర్చి కూడా వేసుకొని మొత్తము బాగా మర్దన చేసుకోండి. సో మనం చికెన్ లెగ్ పీస్ని ఇట్లా కట్ చేసుకున్నాం అనమాట, ఒకేటి లావుగా లేకుండా. సో ఏంటంటే మనము ఈ మిక్చర్ అంతా ఉంది కదా, మనం యాడ్ చేసిన మసాలాలు అవన్నీ వెళ్ళే విధంగా ఇట్లా ఏలు పెట్టి ఇట్లా అంటున్నాను అనమాట, ఎక్కడైతే మనము కట్ చేసినారో వాటన్ని చోట. సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తము మన చికెన్ లెగ్ పీస్ కూడా అది వెళ్ళి మంచి టేస్ట్ ఇస్తుంది అన్నట్టు అట్లా చేస్తున్నా. అదేవిధంగా కింద నుంచి పైకి అనండి, అప్పుడు ఏంటంటే మనకు మొత్తము అదంతా బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా మనకు అది జ్యూస్ మాదిరి ఉందన్నమాట, పెరుగు మసాలాలు ఇవన్నీ కలిపాం కదా. సో దాంతోనే ఒక గంటన్నర వచ్చేసి మ్యారినేట్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఫస్ట్ మ్యారినేషన్కి ఇంకా పెట్టే ముందు దీన్ని వచ్చేసి బాగా మర్దన అయితే చేస్తున్నాము. మనకు మర్దన చేసుకున్న తర్వాత మన చికెన్ అయితే ఇట్లా వచ్చింది. దీన్ని ఇంకా మూత మూసుకొని కావాలంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లనే బయట కూడా పెట్టుకోవచ్చు, అది మన ఆప్షను. బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ వాటర్ ఇవన్నీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు. సో నేనైతే బయటే పెడుతున్నా. సో మనం మ్యారినేషన్ అయిన తర్వాత ఇంకా గ్రిల్ స్టార్ట్ చేసుకుంటున్నాము. సో గ్రిల్ తెచ్చుకొని ఫస్ట్ చార్కోల్ వేసి దాని మీద కొద్దిగా చార్కోల్ ఫ్లూయిడ్ వేసి దాన్ని మొత్తం మీద ఫైర్ అయితే అంటించాము. వరుణ్ విదురు అయితే సూపర్ ఫన్గా ఉంది వాళ్ళకి, ఇది ఫైర్ కదా. సో ఈ ఫైర్ని వచ్చేసి ఈ మొత్తము 4 చుట్టలు రావడానికి ఆ ఫ్లూయిడ్ని అయితే వేసి బాగా ఫైర్ అయితే అంటిస్తున్నాము. మనకైతే మంట బాగా పెద్దగానే వస్తున్నది, కొద్దిగా దూరంగా ఉండి వేయాలి, లేదంటే ఈ మంట మన మీదకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి.
ఈ మంట వచ్చేసి కొద్దిగా ఆరిపోయిన తర్వాత మనము ఈ నెట్టును పెట్టుకోవాలి. సో ఈ నెట్ ఏంటంటే ఈ పీసెస్ ఇవన్నీ కిందికి పడుకోకుండా ఉపయోగపడుతుంది. దాని మీద మ్యాట్ అనేది ఆప్షనల్. సో మేమైతే మ్యాట్ పెట్టి దాన్ని కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము. మ్యాట్ ఆల్రెడీ క్లీన్ చేసింది, బట్ స్టిల్ ఇంకా మళ్ళీ ఒకసారి దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాము. సో క్లీన్ చేసుకొని మనము దాని మీద చికెన్ పీసెస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. సో చికెన్ పీసెస్ అవి పెట్టే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకేంటంటే ఇది మొత్తము స్టిక్ కాకుండా ఉంటాయి. లేదంటే చికెన్ మొత్తము తొందరగా బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఆయిల్ చేసుకున్న తర్వాత మన చికెన్ ముక్కల్ని అయితే ఒక్కొక్కటి తీసి మన గ్రిల్ పైన పెట్టుకుంటున్నాము. సో గ్రిల్ పైన పెట్టుకొని మిగిలిన జ్యూస్ వచ్చేసి పడేద్దామన్నట్టు ప్లాన్ చేస్తున్నా. లేదంటే దీని మీద వేస్తే ఏమవుతుందంటే అది మొత్తము మాడిపోయి అంత బ్లాక్గా అయిపోతుంది చికెను. సో అట్లా వేయద్దు. ఓన్లీ ఎంతవరకు అయితే ఆ చికెన్కు అంటుకుందో అక్కడ వరకే పెట్టుకోండి. సో దట్ మనకి ఇవన్నీ అయితే పోకుండా బ్లాక్ కాకుండా ఉంటుంది. సో మీరు చూద్దరు మధ్య మధ్యలో కనపస్తుంటుంది మనకు ఆ మ్యాట్ పైన అంతా బ్లాక్గా వస్తుంది అనమాట. సో అట్లా మనకు కొద్దిగా వాసన కూడా రాకుండా బాగుంటుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి చికెన్ పెట్టిన తర్వాత దాని మీద స్ప్రే చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత కొద్దిగా చూసుకోవాలి మనకు మంట కింద బాగా వస్తుందా లేదా, అదేవిధంగా ఈ చికెన్ ఉడుకుతుందా లేదా అనేది. సో ఆ మంట అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు కింద ఉన్న బొగ్గులు బాగా కాలినప్పుడు, అంతవరకు కొద్దిగా పొగ వస్తుంటుంది. ఇప్పుడే మూత పెడితే మనకు చాలా పొగ వాసన వస్తాయి. సో ఎక్కువ తినలేము. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ బిగినింగ్లో మనము గ్రిల్కి మూత పెట్టుకోవద్దు. ఎప్పుడైతే ఆ చార్కోల్ మొత్తము మనకు ఎర్ర నిప్పుల మాదిరి అవుతుందో ఆ టైంలో మనము ఆ గ్రిల్ క్యాప్ని మూసేస్తే మనకు చికెన్ అనేది మాడు వాసన కానీ పొగ వాసన ఎక్కువ రాకుండా ఉంటుంది. అంటే గ్రిల్ చేసేదే పొగ వాసనకు, బట్ ఇది ఏంటంటే ఎక్కువ పొగ వాసన వస్తుంది అనమాట బిగినింగ్ నుంచి పెడితే. సో అట్లా పెట్టుకోవద్దు. సో ఎప్పుడైతే బాగా రెడ్గా వచ్చినాయో మన చార్కోలు, అప్పుడు మనం మూత పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది. సో ఆ స్మోక్ ఎనఫ్ అన్నమాట మనకు. సో ఇంకా ఇవైతే మన చికెన్ ముక్కల్ని మనము మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఉండాలి. చూసుకోండి, ఇట్లా చూసుకుంటూ ఉండండి పాడు కాకుండా. లేదంటే మనము తిప్పకోకుండా ఉంటే ఒక సైడ్ ఎక్కువ కాలిపోయి ఇంకో సైడు తక్కువ కాలుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకు కొద్దిగా పొగలు ఎప్పుడైతే రెడ్గా వస్తున్నదో మన చార్కోల్ అంతా, అప్పుడు ఈ క్యాప్ అయితే పెట్టినాము. సో దెన్ నేను పైన అది కూడా ఓపెన్ చేసి పెట్టాను ఎక్కువ పొగ వాసన రాకుండా ఉండేదానికి. ఇక్కడ మేమైతే గ్రిల్ చేసుకుంటూ చాలా ఈవినింగ్ని బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. సో మన క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన చికెన్ ముక్కలు అయితే చూడండి బాగా ఉడికినాయి. వింగ్స్ చూడండి చాలా బాగా ఉడికినాయి. సో ఇవన్నీ అయితే బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము మేము. సో ఇప్పుడు మధ్యలో ఆ ఉడికిన ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, వాటిని అయితే తీసి సపరేట్ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నా చూడండి. సో ఇంకా ఈ పెద్ద ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఇంకా కొద్దిసేపు అయితే నేను ఉడికిద్దామని ప్లాన్ చేసుకుంటున్నా. ఎందుకంటే సైడ్కి ఒక్కొక్క సైడ్ కొద్దిగా ఉడకలేదు. ఇన్ని ఉడికిన తర్వాత ఇప్పుడు ముక్కలు అయితే తీసి టేస్ట్ అయితే చేసి చూస్తున్నా. సో ఇప్పుడు మన చికెన్ ముక్కనైతే టేస్ట్ చేసి చూస్తున్నా. చికెన్ అయితే బాగా ఉడికింది. దెన్ మనకు కావాల్సిన స్మోక్ వాసన కానీ చాలా బాగుంది. దెన్ ఇట్లా పచ్చిమిర్చితో వేసిన చికెన్ గ్రిల్లింగ్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఈరోజైతే చేసాము. చాలా బాగుంది టేస్ట్ అయితే. దెన్ ఇదైతే చాలా ఫన్గా కూడా ఉంది మాకు. ఇప్పుడు ఇంకా మనకు ఈ నిప్పులు ఎక్కువ ఉంటే
టీ కూడా పెట్టుకున్నాము. సో ఈ టీని అయితే ఎంజాయ్ చేస్తాము. ఎవ్రీడే పెడతాము గ్రిల్ తర్వాత, ఇప్పుడు కూడా పెడుతున్నాము. ఈ విధంగా మా ఈవినింగ్ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఈవినింగ్ని ఇట్లా గ్రిల్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ అగైన్.